హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి చింత చిగురు ఎండు రొయ్యలండి కర్రీ చేస్తున్నాను అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఎండు రొయ్యలు, చింత చిగురు, ఆనియన్స్ అండి కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ కూడా. ఈ రొయ్యలను అండి ఇలా స్టవ్ పైన పెనం పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. వేయిస్తూ లైట్గా సిమ్లో వేయించుకోవాలి. అవి దోరగా ఇవి చివర్లు ఉంటాయి కదండి ఈ రొయ్యలకి, ఇటు కార్నర్ అటు కార్నర్ మధ్యలో కూడా అండి కొంచెం లెగ్స్ లాగా ఉంటాయి. అవి కొంచెం షార్ప్గా ఉంటాయి అన్నమాట. వాటినన్నిటిని ఇలా తీసేసుకోవాలండి. ప్రతి ఒక్కదానికి అలా కార్నర్స్ తీసేసుకొని కొంచెం వేగిన తర్వాత పక్కన ప్లేట్లోకి వేసేసుకుంటే అగో చూడండి అదంతా వచ్చేసింది పౌడర్ లాగా. అంటే ఇటు కార్నర్ రొయ్యలకున్న ఇటు కార్నర్ అటు కార్నర్ చూడండి ఇట్లా నీట్గా చేసుకోవాలి. మధ్యలో ఒక సన్నగా లెగ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి కొంచెం తింటూ ఉంటే అవి షార్ప్గా ఉండడం వల్ల కుచ్చుకుంటూ ఉంటాయండి. కొంచెం మందికి ఇష్టం ఉండదు. నేను అందుకని ఇలాగే తీసేస్తాను. చక్కగా అవన్నీ కార్నర్స్ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా చిరిగేస్తే పౌడర్ అంతా వెళ్ళిపోతుంది మనకు. అది వెళ్ళిపోవాలండి. దీన్ని నేను పడేయనండి, మన గార్డెన్లో మొక్కలకి ఇచ్చుకుంటాను అనమాట. చాలా హెల్దీ అండి అది. అందుకని నేను ఏది పడేయను. మనకి చూడండి అవి రొయ్యలు రెడీ అయినాయి కదండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన చూడండి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ లోపున మనకి ఆయిల్ వేడయ్యేలోపు ఈ వాటర్తో మనం రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలండి, కడుగాలన్నమాట కొంచెం. అందుకని వాటర్ పోసి పెట్టేశాను రొయ్యల్లో. ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఆవాలు అవి వేయాలండి. అవి కొంచెము చిటపటాని కొంచెం వేగిన తర్వాత మనము ఆనియన్స్ వేయించుకోవాలండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి జాగ్రత్తగా. ఎందుకంటే ఆనియన్స్ సిమ్లో వేగితే అది వేరే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అది కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనము కొంచెం వేగే వరకు కొంచెం మూత పెట్టుకోవాలండి. ఆనియన్స్ వేగాలి కదా, అందుకని ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకో వరకు చూడండి ఆనియన్స్ వేగాయి. పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం నేను ఆనియన్స్ దూరగా వేగినాక వేస్తానండి. ఎందుకంటే అడుగంటుతాయి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. అందుకని ఒక 5 మినిట్స్ తర్వాత దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి చూడండి రొయ్యలు నేను ఇలా కడిగి పెట్టుకున్నాను కానీ ఈ వాటర్ని కూడా నేను వేస్ట్ చేయనండి. ఈ వాటర్ని పౌడర్ని అన్నీ కలిపేసి నేను గార్డెన్లో మొక్కలకి విచ్చుకుంటాను. చూడండి ఇప్పుడు ఇవి కడిగిన వాటిని మాత్రము ఇలా అందులో ఆనియన్స్ వేగాయి కదండి, ఆనియన్స్లో వేసేస్తున్నాను. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, హెల్దీ అనమాట. మా వారికి కొంచెము ఇష్టమైన కర్రీ అని చెప్పాలి. అందుకని ఈవినింగ్ టైంలోనే చేస్తానండి. ఎందుకంటే ఆ టైంలో అయితే పిల్లలు ఇంట్లో ఉండరు కదా. వాళ్ళు ఆఫీస్ నుండి అలా వచ్చే వరకు వంట అయిపోతుంది. అక్కడికి గుర్తుపడుతూనే ఉంటారు, అమ్మ స్మెల్ వస్తుందని. కొంచెం స్మెల్ నచ్చదండి అందరికీ. ఈ లోపల చూడండి చింత చిగురును కడిగి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నానండి. చింత చిగురును భలే పుల్లగా భలే ఉందండి. చింత చిగురు మన గార్డెన్లో వచ్చింది. ఈజీగా మెయింటెనెన్స్ అండి. ఎవరైనా పెంచుకోవచ్చు చింత చెట్లని. మన కిచెన్లో వచ్చిన వాటితోటే వేస్ట్ తోటే వస్తూ ఉంటాయి మొలకలు. అవి ఒక తొట్టిలో పడేసామంటే అవే అవుతాయండి చక్కగా. అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి చింత చిగురు. చాలా చాలా మంచిదన్నమాట. మన కిచెన్లో ఇలా మనము వచ్చిన వాటితోటే హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చండి. కారం వేసేస్తున్నానండి. వేగాయి రొయ్యలు కొంచెం ఆయిల్లో వేగినాక మనకు టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలండి. అదొక కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలండి. కొంచెం ఆ కారం అనేది రొయ్యలకి పట్టేస్తుంది చక్కగా. భలే ఉంటుంది. చాలా సింపుల్ వంటకం అండి. ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఉండదు. టైం వచ్చేసి 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. అదో చూడండి ఒక 5 మినిట్స్ కారం వేసాం కదండి, అది పట్టేసుకున్నాక మనం చింత చిగురు వేయడమేనండి, అంతే. చూడండి కొంచెం మగ్గింది అవి. ఇప్పుడు మనం వచ్చేసి చింత చిగురు వేసేసానండి. చూడండి చాలా బాగుంటుందండి. చింత చిగురు కూడా చిగురు కాబట్టి తొందరగా మగ్గుద్దండి. లేతగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి. కర్రీ కూడా ఈజీగా అయిపోతుంది. మరి ఇందులో మీలో ఎంతమందికి చింత చిగురు రొయ్యలు, ఎండు రొయ్యలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చూడండి అయిపోయింది. ఆయిల్ చూడండి బయటకు వచ్చేస్తుంది. అంటే చింత చిగురులో వచ్చిన వాటరే సరిపోయిందండి. గరం మసాలా వేశారనమాట లాస్ట్కి, ఫైనల్ టచ్. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదండి, అందుకని. అంతేనండి, అయిపోయింది కర్రీ. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.